హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. గతంలో చాలా సార్లు నేను అనుకుంటూ ఉండేవాడిని, ఒక చేతకాని ఎదవ, ఒక దుర్మార్గుడు, ఆ, ఒక పనికి మాలిన చెత్త ఎదవ వాస్తవాలను కప్పిపుచ్చి అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంగా ఒక పర్సన్, ఆడు సీమరాజు అంటారు. ఆడేందో ఆడి వ్యవహారం ఏందో అసలు నాకైతే అర్థమే కాదు. ఈడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళి ప్రజల్ని పరామర్శిస్తే దాన్ని వక్రీకరించే ప్రయత్నంగా ఒక వీడియో చేయడం జరిగింది. ఇతను భలే కామెడీ ఉంటది, ఈయన వీడియోస్ భలే కామెడీ ఉంటాయి. అన్నీ 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 మన పచ్చబెల్ల బ్యాచ్ మాటలే ఉంటాయి మనోడి దగ్గర. ఏనా పచ్చబెల్ల బ్యాచ్ అన్న ఏంది అది నాకు అర్థం కావట్లే. నీ ఎవరమో అమ్మా, నువ్వు ఎటుంటావో నీకన్నా క్లారిటీ ఉందో లేదో నాకు అర్థం కాదన్నా. వేసుకునేదేమో మా జగన్ అన్న కండువ, మాట్లాడేదేమో పచ్చపిల్లల పంచాయతీ. ఏంది నీ ఎవరు? పెద్ద కామెడీ ఉంటది. ఇప్పుడు ఇది కూడా కామెడీ వీడియోనే, మీరు దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు. ఎందుకంటే మనోడు భావదారిద్ర్యం ఏ రేంజ్ లో ఉంటుందో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేద్దామని వచ్చా. అన్నీ ఉన్నది మూసుకొని కూర్చుంటది. ఏవి లేని ఇట్లాంటి ఐటమ్ రాజ్యాలు ఎగిరెగిరి పడతా ఉంటారు. ఇట్లా ఎగిరెగిరి పడే ఐటమ్ రాజ్యాల గురించి అప్పుడప్పుడు మీకు ఇంటి ఇచ్చామనుకోండి, ఇట్లాంటి ఐటమ్ రాజ్యాలను పక్కన పడేస్తా ఉంటారు. ఎందుకంటే వీడికి అస్సలు సిగ్గుచరం లేని వ్యక్తి ఎవడు ఉన్నాడంటే యూట్యూబ్ ఛానల్లో ఈడొక్కడే నాకు తెలిసిన వాళ్ళు. అయితే నిన్న నిజం చెప్పండి, నిజంగా మనం మాట్లాడుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి తొక్కిసలాటలు కానీ ఇటువంటి మరణాలు కానీ ఎప్పుడన్నా చూసారా? భక్తులే కదా, ప్రజలందరినీ అడుగుతున్నా. లేదు కదా. అసలు ఎంత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో కొత్తగా టీడీపీ గవర్నమెంట్ కూటమి ఫామ్ అయిన తర్వాత ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయి. ప్రజలకి ఇస్తాన్న సూపర్ 6లు ఎన్ని ఎక్కొట్టేశారు. వాటిపైన వీడు అసలు అడగడు. వీడికి అసలు పట్టదనమాట. ఏంటి వీడు పిల్లలు అక్కడికి వెళ్ళి నా దగ్గర పిల్లలు ఉంది అని చూపించుకునే బ్యాచ్, ఆ బ్యాచ్ వీడు పచ్చపిల్లల బ్యాచ్. వీడు జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తుంటే నాకు నువ్వు తన్నుకొని వస్తా ఉంటది ప్రతిసారి. ఇప్పుడు ఇది కూడా కామెడీ వీడియోనే. కంపల్సరీగా ఈ కామెడీ గురించి మనం సీరియస్ తీసుకునే అవకాశం అయితే ఏం మాత్రం లేదు. బట్ వాస్తవాల్ని మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తా. ఓకేనా? స్టార్ట్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అన్న బ్రహ్మాండంగా తిరుపతి పర్యటన అయితే జరిపినాడు. అంటే బ్రహ్మాండంగా ఎట్లా జరిపినాడు అంటే రోజు జరిపినాడు. ఆయన కొత్తగా ఏమో జరిపింది లేదు. కొత్తగా రోజు జరిపినట్టే జరిపాడా? చూసినావు కదా, వస్తున్నాడంటే శవాలను దాచేసి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరినీ అర్జెంటుగా పంపించాలి అని నీ బాసు పడిన తాపత్రయం అందరికి తెలుసు బాసు. అది జగన్మోహన్ రెడ్డి వస్తుంటే అలా సర్దుకొని ఉండాల. ఎందుకంటే మనకు పని ఏంది, మన తిరుపతిలో పని కాదు. మన పని వచ్చేసి బెంగళూరు పోయి యలహంక ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుందాం అనేటువంటి సందర్భంగా పోతూ సరే ఇంకా తిరుమలలోనే కదా, అక్కడ పోతా అదే దారినే కదా అని దిగినాడు. ముందు రోజు రాత్రి నుంచి జగన్మోహన్ రెడ్డి బాధితులకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూనే ఉన్నాడు రా. ఆ విషయం నీకు తెలీదు, ఎందుకంటే తెలిసినా కూడా నువ్వు చెప్పవు. అండ్ వన్ మోర్ థింగ్ తెలుసారా నీకో? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉదయాన్నే రావాలని ప్రయత్నిస్తే ప్రోటోకాల్ ప్రాబ్లం, హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవ్వదు, ఫ్లైట్ లేదు, మీరు రావద్దు అని ఆపింది బిల్లల బ్యాచే, పచ్చబిల్లల బ్యాచ్ వాళ్ళే. అది తెలుసుకోరు ఐటమ్. సరే దిగి ఇంకా నటన రక్తి కట్టించడం అనేది అన్నకు బాగా అలవాటే కాబట్టి దిగి నటనను రక్తి కట్టించాడంట జగన్మోహన్ రెడ్డి. రోడ్డు మధ్యలోనే ట్రాఫిక్ క్లియర్ చేయకుండా ఆపేసే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి కారులోంచి దిగి నడుచుకుంటూ వెళ్ళాడు ప్రజల దగ్గరికి. ఎందుకు? ప్రోటోకాల్ ప్రాబ్లం అంటే. ఎందుకు ప్రోటోకాల్ ప్రాబ్లం? ట్రాఫిక్ క్లియర్ చేయలేదు, ప్రోటోకాల్ ప్రాబ్లం. ఇక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన సంబంధిత మంత్రులు, పవన్ కళ్యాణ్ ఆయనకి సంబంధించిన తొత్తుగాళ్ళు
అందరూ ఉన్నారు, వాళ్ళకి మాత్రం మేము ప్రొటెక్షన్ ఇస్తున్నాము, మా దగ్గర ఫోర్స్ లేదు, మీరు వస్తే మీకు కంట్రోల్ చేయలేము అని వచ్చేసుకున్నది ఎవరో? పోలీసు వాళ్ళు. ఆయన వస్తే ఏమైద్దో అని చెప్పి గడగడా 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 వణికి ఉదయం నుంచి ఎవడో మాట మెదపని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే చాలు మైకులు పెట్టుకుని రెడీ, అయ్యా బాబోయ్ ఈడు వచ్చాడంటే ముంచేస్తాడు అనేసి. అర్థమైందారా నీకు? వచ్చ కారిపోతుంది ఒక్కొక్కడికి. పోయినాడు ఆ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, ఆర్కే రోజా, చివరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ తిరుపతిలో ఉండేటువంటి ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వీళ్ళంతా ఈ నాయకులందరూ కూడా అన్న కొద్దిగా మద్దతుగా సపోర్ట్ గా కొద్దిగా నిలబడటం అయితే జరిగింది. అంటే ఏంద్రా, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు లింగు అంటే ఊపుకుంటూ ఒకటే వచ్చాడా? పవన్ కళ్యాణ్ కూడా లింగు అంటే ఊపుకుంటూ ఒకటే వచ్చాడా జనసేన తరఫున? అంటే వాళ్ళంతా ఒక్కరొకరే వచ్చి అలా అలా పరామర్శించుకుని వెళ్ళారా? వాళ్ళకు కూడా లోకల్లో ఉండే తొత్తులు, బచ్చ పిల్లలు చాలా మంది వచ్చి ఉంటారు కదరా, అంతే కదా. ఒక సీఎం, మాజీ సీఎం రేంజ్ వాళ్ళు వస్తున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తారు. అది వాళ్ళ పార్టీ నాయకుడి పైన వాళ్ళకున్న అభిమానం, జరిగిన అన్యాయం పైన ప్రశ్నించే దమ్మున్న మగోడికి సపోర్ట్ ఉండే తత్వం. అది కూడా తెలియదా నీకు? ఏడ పుట్టినవరా నువ్వు? ఐటమ్ రాసేగాడు బలి పుట్టినవే. సరే, బాగానే ఉన్నది, అంతా కూడా కథ బాగున్నది. మీరు పూర్తిగా వీడియో చూసి మీ కామెంట్ కూడా ఖచ్చితంగా అయితే తెలియజేయండి. అయ్యో, పూర్తిగా వీడియో చూస్తా, కామెంట్స్ కాదు, దించే వెళ్తా ఉన్నా. సరే, రోజు పోయినట్టే హడావిడి చేయిద్దాం మనము. రోజు పోయినట్టేనా? ఏమే జగన్మోహన్ రెడ్డి తిరుమల వస్తున్నాడంటే డిక్లరేషన్ అది ఇదని చట్టాలు చేసి తిరుపతి లడ్డు విషయాలు చేశారు కదా మీరు. అప్పుడు ఆపేశారు. అప్పుడు ఆపేస్తే మీరు చేసిన స్కెచ్ లోకల్ నాయకులతో ఏంటి? జగన్మోహన్ రెడ్డి వస్తే దాడి చేయాలి, ఇష్యూ పెద్ద చేయాలని చూశారు కదా. దాన్ని పటాపంచలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి రాకుండా వ్యూహాత్మకంగా గొడవలు జరగకుండా కాపాడాడే. అదే ప్లేస్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నుంచున్నాడు రా. అది కూడా తెలియదా నీకు? రోజు దారేదే జగన్మోహన్ రోజు ఆ దారిలో వెళ్తాం చూసినమైంది నువ్వు రోజు ఐటమ్ నాయాలా. ఏమో మనసం తోచాది, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏమో రోజాని తోచాడు, పెద్దిరెడ్డి వాళ్ళు తోసుకుంటున్నారని నీకెట్లా తెలుసురా? వాళ్ళు తోసుకుంటే నీకెందుకు? ఏం చేస్తే నీకెందుకురా? అంతమంది క్రౌడ్ మధ్యలో తోసుకోకుండా తొక్కిసలాట లేకుండా మరి ఇంతమంది ప్రాణాలు కాపాడొచ్చు కదా నువ్వు వెళ్ళి అడ్డు పెట్టి బెల్లలేసి పక్కన నిలబడుకొని వచ్చాయో. చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో అన్నకి చెవులో ఎందుకు చెప్తాడు. రే అక్కడ లోపల చంద్రబాబు నాయుడు ముందే మీ ఈఓను చైర్మన్ అమ్మ నా బూతులు తిట్టుకొని కొట్టుకునేదాకా వెళ్ళారంటరా. ఆ విషయం తెలుసు నీకు? ఎల్లు టీడీపీ అనుబంధ పేపర్ వారాంతపు పలుకులు వీకెండ్ కామెంట్లు చేస్తాడు కదా ఆయన పేపర్, ఆంధ్రజ్యోతిలో రాశాడు. మెయిన్ దాంట్లో చూడరు, కొట్టుకుంటే ఆ పంచాయతీ తీర్చలేక ముసలాయన పెద్ద అయింది, తల ప్రాణం తోక్కొచ్చిందంట. తెలుసా విషయం నీకు? అమ్మా లోపలికి వెళ్ళరా నువ్వు కొంచెం. అయ్యి కొంచెం చెప్పి ఆడికి పోయి ఏం చేసినాడు, లాస్ట్ కు ఏడికి పోయి హాస్పిటల్కి పోయి అదే చిరునవ్వే, చిక్కటి చిరునవ్వు బాధి చిక్కటి చిరునవ్వా అన్న? రే చిక్కటి చిరునవ్వరా? నవ్వాలన్నా దమ్ము ధైర్యం కావాలరా. అర్థమైందా? ఎదుట వ్యక్తి సహాయం చేసే స్థానంలో ఉంటేనే, వాళ్ళ బాధలు తీర్చగలిగే శక్తి ఉంటేనే మనిషి ధైర్యంగా నవ్వగలుగుతాడు. లేదంటే పారిపోయి లోపల మీటింగ్లు ఎవరికి తెలియకుండా పెట్టుకొని కొట్టుకునే పంచాయతీలు తీర్చుకోవాలా. అర్థమైందా? కొట్టుకునే పంచాయతీలు తీర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు లాగా, పవన్ కళ్యాణ్ లాగా. లేకపోతే కోపం కంట్రోల్ లేక ఆపండి అని అరుస్తూ ఉండాలి. ఎంత మందిలో ఉన్నా ఆ కూల్నెస్ మెయింటైన్ చేస్తాడు చూడు, అది మగోడుకు ఉండాల్సిన లక్షణం. ఆ కూల్ మెయింటెనెన్స్ అది కూడా తెలియదు నీకు. చదువుకున్నట్లేడులే మావాడు. ఎవడైతే ఉంటాడో అంటే నేను ఇక్కడ బాధితుల్ని ఎవరిని కూడా విమర్శలు చేసేదానికో లేదంటే ఏమోదానికో కాదు. మా జగన్ బాధితులు విమర్శన చేస్తే బారు దించుతారు లోపలికి, తెలుసు?
ఎంత బారు దించుతారు. మేము కూడా దించుతాంలే, టైం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పని మా జగనన్న ఏ విధంగా ప్రజలు లేకపోతాడు, ఏ విధంగా ప్రజల్ని మద్ద పెట్టాలనుకుని అట్టర్ ప్లాప్ అవుతాడు అనేది. ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తాడు, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళి అటర్ ఫ్లాప్ అవుతాడా? ఒరే శ్యామరాజా, ఐటమ్ రాజా, నేను వరుసగా చెప్తా ఉంటారా, ఇందుట్లో ఏది తప్పో చెప్పరా? తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పింది ఎవడ్రా? దానికి దీక్ష చేసి మెట్లు కడిగింది ఎవడ్రా? చివరికి అది కాదనుకుంటా చెప్పింది ఎవడ్రా? చెప్పురా, ఎవడ్రా? ఎవడు తెలుసు కదా నీకు? సిద్ధం సభలకి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఎలక్షన్ ముందు చెప్పింది ఎవడు? చివరికి అసెంబ్లీలో అన్ని బిల్లులు క్లియర్ చేసినాయని చెప్పింది ఎవడ్రా? మీ పవన్ కళ్యాణ్ వీళ్ళే కదరా చెప్పారు కదా. సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులు వాడలేదు, వాడినా కూడా ఆ డబ్బులన్నీ కట్టారు అని చెప్పింది ఎవడ్రా? మీ వాళ్ళే. రంగులు వేయడానికి 2,000 కోట్లు 3,000 కోట్లు అని చెప్పింది ఎవడ్రా? మీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణే కదరా. చివరికి అసెంబ్లీలో ఏం చెప్పాడ్రా పవన్ కళ్యాణ్ చదువుతూ? మళ్ళీ సగం ఇంగ్లీషు సగం తెలుగు రోయ్. 101.43 అని చదివింది ఎవడ్రా? 101 కోటి అని చదివింది ఎవడ్రా? చెప్పురా. సూపర్ 6 ఇస్తామని హామీలు ఇచ్చింది ఎవడ్రా? ఇచ్చాడా? కరెంటు బిల్లులు పెంచమని చెప్పింది ఎవడ్రా? పెంచాడా లేదా? ఋషికొండ ప్యాలెస్ అన్నది ఎవడ్రా? 1,000 కోట్లని. చివరికి 400 కోట్లకే అద్భుతమైన ప్యాలెస్ కట్టాడు. ఇది జర్మన్ టెక్నాలజీ, అలా నెట్లు వేయటం అనేది అసలు మామూలు విషయం కాదని మాట్లాడింది ఎవడ్రా? చంద్రబాబే కదా. 1000 కోట్లు ఎక్కడ? ఏమైనా అమరావతిలో తాత్కాలిక భవనాలు అనుకున్నావా 900 కోట్లు పెట్టి కట్టి వదిలేయటానికి? జగన్మోహన్ రెడ్డి మార్క్. రే ఇన్నెందుకురా? ఈ పార్టీ వాళ్ళు 32,000 మంది తప్పిపోయారని పవన్ కళ్యాణ్ చెప్పాడ్రా. ఎవడరా? ఎక్కడ తీసుకొచ్చాడ్రా? మళ్ళీ నిఘా వర్గాల సమాచారం ఒకేం కాదు. ఏం రావాలంతా చెప్పురా. సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ తీరుస్తా. ఏదిరా సుగాలి ప్రీతి కేసు? ఎట్టు పోయిందిరా సుగాలి ప్రీతి కేసు? ఐటమ్ చెప్పరా. ఇలా చెప్పుకుంటూ పోతారా సాయంత్రం అయిద్దిరా. ప్రస్తుతానికి చాలే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం రే. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పని మా జగనన్న ఏ విధంగా ప్రజలు లేకపోతాడు, ఏ విధంగా ప్రజల్ని మద్ద పెట్టాలనుకుని. మభ్య పెడతావు అంటే ఇప్పుడు చెప్పిన ఇందాక అందరూ మభ్య పెడతావు. ఫెయిల్యూర్ గురించి చెప్పావు కదరా, ఫెయిల్యూర్స్ అన్ని కూడా అయ్యారు. మళ్ళీ సీజర్ చిప్పు మధ్యలో రే ఏదో పెద్ద మామూలు విషయం కాదు. 7 కోట్లు కట్టాలంట. మనకి గోచి కట్టి నిన్ను సాయం చేస్తే సందాలు వేసుకుని కట్టండి రా 7 కోట్లు సీజర్ చిప్పుకి. అట్టర్ ఫ్లాప్ అంటే ఏంటో తెలుసా? ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న హామీలు తీర్చకపోవడం అట్టర్ ఫ్లాప్ రోయ్. జగన్ భూములు ఏదో లాగేసుకుందామని ప్రయత్నించారు కదా సరస్వతి పౌరవి, అక్కడికి వెళ్ళి అట్టర్ ఫ్లాప్ అయ్యారు కదా. అదిరా అట్టర్ ఫ్లాప్ అంటే. ఎంఆర్ఓ చెప్పింది గట్టిగా ఏమీ లేవు, పచ్చులు ఎగిరేయలేవు, నీళ్లు పోయేయలేవని. అక్కడ కూడా అట్టర్ ఫ్లాపే కదరా. తిరుపతి లడ్డు విషయంలో ఆర్డర్ ఫ్లాపు, సీదా షిప్ విషయంలో ఆర్డర్ ఫ్లాపు, సూపర్ 6 ఇవ్వడంలో ఆర్డర్ ఫ్లాపు. చివరికి రాయ్ ఫస్ట్ సంతకం రాయ్. మీ గురువు గారు పెట్టారు ఫస్ట్ సంతకం. మెగాడి ఎస్సీ ఫస్ట్ సంతకం. అట్టర్ ఫ్లాప్ రా. అట్టర్ ఫ్లాప్ గురించి నువ్వు మాట్లాడతావు కదరా సారా. భలే కామెడీ అవుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలారా, నేను బాధితుల పక్షానే. తప్పు జరిగింది, తప్పు జరగాల్సింది కాదు. తప్పు జరిగింది. ఎవడి వల్ల తప్పు జరిగింది చెప్పురా ఐటమ్. ఎవడి వల్ల తప్పు జరిగిందిరా? మిడిమిడి జ్ఞానంతో ఎగిరిపడి ఎర్రిపప్పల వల్ల తప్పు జరిగిందిరా. ఎటువంటి అనుభవం లేని కామెడీ పీసుల్ని మిడ్ నైట్ షోలు వేసుకునే వాడిని తీసుకొచ్చి చైర్మన్ చేస్తే తప్పులు జరిగి ఏం జరుగుతాయిరా ఐటమ్? తప్పులు జరిగి ఏం జరుగుతాయిరా రే? మిడ్ నైట్ షోలో రసిక రాజా ప్రొడక్షన్స్ ఆ షోలు చేసుకునేవాడిని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ చేస్తే తప్పులు జరగక ఏం జరుగుతాయిరా? కామెడీ. తప్పు జరిగిపోయిందంట. దురదృష్టకరంగా జరిగినటువంటి తప్పు. ఓర్ని అమ్మ, దురదృష్టకరాలు ఎన్ని జరుగుతాయి మీ దగ్గర? అప్పుడు రాజమండ్రిలో జరిగింది దురదృష్టకరమే, ఇప్పుడు తిరుపతిలో జరిగింది దురదృష్టకరమే. అన్ని దురదృష్టకరాలు ఏదో టీడీపీ గవర్నమెంట్ లోనే జరుగుతాయిరా. అదేదో మరి నాకు అర్థం కాదు. పచ్చిపిల్లల బ్యాచ్ అన్ని దురదృష్టాలు. పాపం దురదృష్టకరంగా జరిగిందంట. ఆయన బిఆర్ నాయుడు నాకు ముందే తెలుసు ఇలా యాక్సిడెంట్ అయిద్దని నేను ముందే ఊహించా,
ఏంది నువ్వు ముందు ఇచ్చేది? అంత ముందు ఇచ్చినప్పుడు ప్రివెంట్ చేయొచ్చు కదా. ఈడో దురదృష్టం అంట. చా 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 నవ్వలేసి వస్తున్నా పొద్దు పొద్దునే. ఏం సామి ఇది? ఆ తప్పులో ఏంది మన పరిస్థితి? ఆ ఆ వీడియోలు ఫస్ట్ మనకే వచ్చినాయి, మన కార్యకర్తలకే వచ్చినాయి. రే ఆ వీడియోలు మనకే, మన కార్యకర్తలు కాదు. చూడు అనుకుంటా ఒకసారి ట్విట్టర్ అని ఒకటి ఉంటది, దాన్ని ఓపెన్ చేస్తే మీ బతుకులంతా బయటకు వచ్చి పడతాయి. అర్థమైందా? ఆ వీడియోలు మన దగ్గరకు ఫస్ట్ వచ్చినాయి. టెక్నాలజీ ఎవడు వాడితే వాడి దగ్గరికి వెళ్తారా? టెక్నాలజీలో కింగ్ మీ బాస్ దగ్గర కూడా వెళ్ళుంటాయి. కాబట్టి అన్ని మూసుకుని ఉండుంటారు. అంతమించి ఏం లేదు. అర్థమైందా? ఈ మళ్ళీ నిందలేయడానికి అరే ట్విట్టర్ ఓపెన్ చేయరా ఒకసారి. ట్విట్టర్ ఉంటుంది తెలుసా? ఒకటి టీ అని ఎక్స్ ఉంటుంది, ఎలాన్ మస్క్ది, కొన్నాడు మొన్నే. దాంట్లోకి వెళ్ళి ఓపెన్ చేయి, అంత బతుకులన్నీ ఉంటాయి. ఫస్ట్ అని చెప్పి ఇది ఒక బాధ, ఇది ఒక బోర్ ఒకటి ఉన్నది. మళ్ళా ఏనపోయి ఆడికి పోయి బెడ్ల మీద కూర్చొని నవ్వటం ఏది బాధితుల కాడికి పోయి. ఎట్లా ఉంటదంటే ఈ ఐటమ్ అని చెప్పడానికి ఇది ఒక్కడే నిదర్శనం. అందరి దగ్గరికి వీడియోస్ వచ్చేసినాయి, మన వాళ్ళ దగ్గరికే ఫస్ట్ వచ్చినాయి అంట. ఈడేటి పప్పగడ చెప్పటం ఒకటి, బెడ్ల దగ్గర కూర్చొని వెళ్ళి నవ్వటం అంట. అమ్మా ఎలా ఉన్నావు అని పరామర్శించేటప్పుడు అమ్మా ఎలా ఉన్నావు అమ్మా, ఈ అన్యాయం నీకు జరగకూడదు అంటారా? ధైర్యం చెప్తాడు నాయకుడు. ఎలా అయిందమ్మా, బాకేనా, సరే నేనున్నానమ్మా, ఏం ప్రాబ్లం లేదని ధైర్యం చెప్తాడు. ఆ భరోసా ఇచ్చేటప్పుడు లోపల నుంచి ఆత్మవిశ్వాసం కనిపించాలరా. మీలాగా పేదేడుపులు ఏడవడరా అని అడవడు మగాడు, ఏడవడరా, అది తెలుసుకో. భలే కామెడీ అడవడం. అయితే నిన్ను చూస్తే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. మేము ఇల్లు నెత్తిపోసుకోవాలి జగనన్న. సరే నీ కార్యకర్తలమే, సరే నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళమే, నువ్వు ప్రధానమంత్రి కావాలనుకునే వాళ్ళమే, నువ్వు 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలనుకునేటువంటి వాళ్ళమే. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా అదైతే జరుగుతుంది రోయ్, రాసి పెట్టుకో. అదైతే జరుగుతుందిరా, రాసి పెట్టుకో. పోలీస్ ఆఫీసర్లే గడగడ ఉనికి చేస్తున్నారు. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ గడివి. మేము ఈ విధంగా ఎన్ని ఎత్తిపోసుకోవాలా, ఎన్ని చేయాలి, ఈ విధంగా చెప్పు. ఎత్తిపోసుకోవడం గురించి మనం మాట్లాడితే రోయ్, బాబా హైకోర్టు ఎంత మందిని తిడుతుందిరా, ఎన్ని కేసుల్లో గవర్నమెంట్ తిడుతుందిరా. అదిరా ఎత్తిపోసుకోవటం అంటే, సమర్థించుకోలేక. ఎత్తిపోసుకోవటం అంటారు. నిన్న లోకేష్ ప్రజల దగ్గరికి వెళ్ళిపోతే ఇస్తా అన్న పథకాలు ఏవి ఇవ్వలేదంటే ఆవిడ మాకు ఫ్రీ బస్ ఏది అంటే, అమ్మా నీకు పెన్షన్ వచ్చిందా, నీకు పెన్షన్ వచ్చింది కదా తల్లి, నీకు పెన్షన్ వచ్చింది కదా తల్లి, టైప్కి డైవర్ట్ చేసి మాట్లాడతారు కదా. అది రా ఎత్తిపోసుకోవటం అంటే. నువ్వు ఎందుకు అడిగిపోయినా, అసలు నువ్వు పోకపోయినా ఆ ఇలాగా ప్యాలెస్ లో ఉన్నా కదా ప్రశాంతంగా ఉండేది. ఏదో రోజా పోయింది, ప్రెస్ మీట్ పెట్టింది, ఆ చివరి పోయిండు, ల్యాండ్ రోజా ప్రెసిడెంట్ పోయిండు, ల్యాండ్ ఎర్రగా స్మార్ట్ ఒకడు ఉన్నాడు చిత్తూరు. మనం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాము, అటర్ ఫ్లాప్ అయినాడు. విజయానందన్ అంటే ఏదో ఒకడు ఉన్నాడు, ఎర్రగా స్మగ్లర్ పీడియాక్ పెట్టుకొని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు గురించి మాట్లాడతారు మనం. ఎర్ర దొంగల స్మగ్లరు ఎవరో పేరు చెప్తున్నారా? ఓకే, నువ్వేదో అనుకున్నావు, ఓకే అలాగే అనుకుందాం. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రే స్నేహ బ్లాక్ అని ఒకటి ఉంది తెలుసా? స్నేహ బ్లాక్ అని ఒకటి ఉంది తెలుసా? స్కిల్ డెవలప్మెంట్ కేసు తెలుసా? రాజమండ్రి సెంట్రల్ జైలు గురించి మనం మాట్లాడొద్దు. మాట్లాడితే అక్కడ రాళ్ళు లెక్క పెట్టుకుని కూడా చెప్పాల్సి వస్తుంది మనం. మరి అర్థమైందా? ఎక్కడ మధ్యమరపు వస్తుంది, రాళ్ళు లెక్క పెట్టుకున్న చరిత్రలు కూడా బయటికి తీయాల్సి వస్తుంది రోయ్. రాజమండ్రి సెంట్రల్ జైలు అంట పరామర్శించడానికి వెళ్తే తప్పేందురా? దానికోసం నీ అమ్మ బొనికిపోయి వస్తున్నాడని రానీకుండా చేసే ప్రయత్నం. ఓ అమ్మ వస్తే ఏమైద్దు అని గాయపడిన భక్తుల్ని, చనిపోయిన భక్తుల్ని ఇమీడియట్ గా వాళ్ళ ఊర్లో పంపించే ప్రయత్నం మామూలుగా చేశారా మీరు? భయం వచ్చా ఇప్పుడు కూడా ఇది కారిపోతుంది. రాకపోయినా ఏమయ్యేది కాదంట, వచ్చాడు కాబట్టి ఏమైందో చూపిస్తాం. సరే అది పక్కన పెడదాం. అవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడు గారిని అనపర్తి దగ్గర తెచ్చి 7 కిలోమీటర్ల దూరం నడిపించినాం. 7-10 వయసు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఓకే, మనం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాము, పోలీసు వ్యవస్థ, యంత్రాంగం, అధికారులు అందరూ మనోళ్ళే కాబట్టి మనల్ని ఎవడు ఆపేవాడు ఉండడు. ఆపడు కూడా మనం చెప్తే మనకి ఎదురు చెప్పేదానికి కూడా ఇప్పుడు సాహసం అయితే చేయడనైతే నాకైతే తెలుసు.
తెలుసు కదా మరి, తెలుసు కదా. ఇప్పుడు అధికారం లేకపోయినా అదే స్టాక్ కంటిన్యూ అవుతుంది తెలుసు కదా. మీ పార్టీ వాళ్ళే, మీ అధికార పార్టీ జోష్న వాళ్ళే చెప్పారు, చంద్రబాబు లాంటి విజనరీని 14 సంవత్సరాలు సీఎం చేసిన అతన్ని, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న అతనే తుంగల తొక్కాడంటే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏంటో అని చెప్పింది. వెళ్ళి చూసుకో రికార్డ్స్. ఇంకొక ఆవిడ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఎవడద్దు అనుకున్నా ఎవడు కాదనుకున్నా మాస్ లీడర్ అని చెప్పింది. చూసుకో. అయినా అరే అక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఎంతమంది జనం ఉన్నారు, పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఎంతమంది జనం ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్కడ అడుగు పెట్టిన తర్వాత ప్రజల్లో ఆత్మవిశ్వాసం ఎంత పెరిగిందో చూసావా. భయం వేసి ఉంటది కొడుకులకి ఒక కొడుకి. అందులో భాగంగా నేనేం చెప్తానంటే, చెప్పు ఈ రోజు పోలీసు వాళ్ళు మాకు ఏమీ లేదు, మాకు ఎక్కడ లేదు అంటాం. రూప్ పార్టీ ఇచ్చారు కదా మనకు. పోలీసు వాళ్ళు రూప్ పార్టీ ఇచ్చారా? ఇవ్వకపోతే ప్రోటోకాల్ అది తెలియదా నీకు? ఇవ్వాలరా ప్రోటోకాల్ అది, ప్రోటోకాల్ అది పెట్టి నీకు ఇంకా బ్రహ్మాండంగా ఇది చేసినారు. అదే మనం నానా లోకేష్ యోగంలో చేస్తున్నాడు. ఆ యోగంలో మనం ఏం చేసినాము, టేబుల్ లాగినాం, వ్యాన్లు లేవు, మైక్ లేదా, లేదంటే స్పీకర్లు లేవు, ఏవి గంట ఒరే మైకులు స్పీకర్లు సప్లై చేస్తాడా రా జగన్మోహన్ రెడ్డి? ఇవ్వగలం. అరే ఎంత నడుస్తా అని చెప్పి ఎంత నడిచారు తెలుసా రోయ్? 4000 కిలోమీటర్లు నడుస్తాన్ని 1800కి అయిపోయిందిరా మన పరిస్థితి. అదొక ఇవ్వగలవరా? ఇవ్వగలం. అమ్మా ఇవ్వగల గురించి నువ్వు చెప్పురా. పెయిడ్ ఆర్టిస్టులు మొత్తాన్ని తీసుకొచ్చి నేను చెప్పారు. ఆ విషయం అందరూ తెలుసు కదరా. ఇవ్వగలానికంటే అడ్డు చెప్పారంట. అంత సీన్ లేదు నాయన. ఆల్రెడీ మేము ఆ లిస్ట్ మొత్తాన్ని పక్కన పెట్టేసి లిస్ట్ అది. యువగలానికి మేము ఎప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇలా. అసలు దాన్ని అసలు జరిగిందన్న విషయం మాకు తెలియదు రోయ్. ప్రొటెక్షన్ ఇలా మనకి ఈ రోజు రూప్ పార్టీ ఇచ్చినారు కదా, మనకి ఈ రోజు పోలీస్ ఎందుకు వెళ్ళరా ప్రొటెక్షన్? నాకు అర్థం కాదు. ఆయన ఏమైనా ఎంపీయా ఎమ్మెల్యేనా ఏంది? ఎక్కడ గెలిచాడు ఆయన? ఎక్కడ గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు, ఎక్కడ గెలిచి మంత్రి అయ్యాడు చెప్పు నువ్వు నాకు. దొడ్డిదారిలో ఎమ్మెల్సీలు అవి అని కట్టబెట్టి 4-5 శాఖలు మొహాన్ని నూకితే లోకేష్ అవి పట్టుకుని తిరిగితే ఆయనకి గవర్నమెంట్ పక్కన చేరు అయ్యా అని ఇవ్వాలా? ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడ గెలిచాడు రా? తెలీదా ఎక్కడ గెలిచాడు ఆయన? ఎమ్మెల్యే మంత్రి మందలవరంలో గెలిచాడా? ప్రొటెక్షన్ అయితే ఇచ్చినారు కదా, పోలీసు వాళ్ళు మనకు భద్రత అయితే కల్పించినారు కదా. మరి ఇన్ని కల్పించి ఎన్ని చేసినప్పటికీ కూడా నువ్వు బెడ్ మీద కూర్చొని నవ్వినావు అంటే మీ పవన్ కళ్యాణ్ మీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఏడుస్తారులే బెడ్ మీద కూర్చొని బోరుని ఏడ్చి వాళ్ళ కష్టాలు తీర్చొస్తారు. నవ్వినాడు కదా మీ చంద్రబాబు నాయుడు, మీ పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తా కూర్చుంటారు రోయ్. ఆశ అంత పర్యాంతం ఏడవడం కొత్త కదా వీళ్ళిద్దరికో. ఏడవతో వీడియోలైనా కింద ఏడుస్తా కూర్చుంటారులే. అద్దె అడుక్కుంటున్న ఓట్లేయండి, ఏడవటాలి. నువ్వు పోకుండా ఉన్నా కూడా ప్రశాంతంగా మేము ఏదో ఒకటి మేము వీడియోలు చేసాం, మన పార్టీకి డ్యామేజ్ జరగకుండా ఏదో ఒకటి చేసుకునే వాళ్ళం. కడుపు కొద్దిగా అన్నం తినరు అప్పుడప్పుడు. రే కడుపు కొద్దిగా అన్నం తిను. ఏ పార్టీకి డ్యామేజ్ అయిందిరా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వల్ల? బయటికి వెళ్ళి అడుగు. ఏ పార్టీకి డ్యామేజ్ అయింది, ఎవరు నోట్లో వస్తున్నారు, ఎవడు మెయింటెనెన్స్ చేయలేక ఏ పార్టీని తిడుతున్నారు, పోయిన ప్రాణాలు ఎవరిని తిడుతున్నారు అనేది ఒకసారి బయటికి వెళ్ళరా. డ్యామేజ్ ఎవరికైందో అర్థమైంది. అక్కడే నుంచి క్షమాపణలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అడగరా, డ్యామేజ్ ఎవరికైందో అర్థమవుతుంది. ఒకరి మీద ఒకరు కొట్టుకొని తిట్టుకోవడానికి సిద్ధపడిన ఈఓ శ్యామలరావుని, చైర్మన్ బిఆర్ నాయుడిని అడగరా, డ్యామేజ్ ఎవరికైందో తెలుస్తుంది. క్షమాపణలు చెప్పిన ప్రతి ఒక్కరిని అడుగు, డ్యామేజ్ అంటే ఏందో చెప్తారు. మరి డ్యామేజ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి అయిందంట. ఈ డబ్బా ఐటమ్ నువ్వేమో ఆడికి నవ్వుతివి, నువ్వు ఇప్పుడేమో ఆడ చక్కటి చిరునవ్వుతో నవ్వుతివి. ఏడుతారులే మీ వాళ్ళంతా. మనం ఖచ్చితంగా ఉండాల్సి వచ్చాయి. ఎందుకంటే రే నాయకుడు అంటే నదిరా, బాధితుల పక్షాన పోరాడాలి, బాధితులకి అండగా ఉండాలిరా. అదిరా నాయకత్వం అంటే. శవాలు కనిపిస్తే వెళ్ళటం కాదురా, శవాలు కనిపిస్తే వెళ్ళటం కాదు. శవాలు కనిపించకపోయినా
జనంలోకే వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. శవాల్ని తీసేసి పార్టీలోకి వచ్చి పార్టీలు లాగేసుకున్న వాళ్ళు ఎవరు అందరికీ తెలుసు రే ఐటమ్. అర్థమైందా? సోయాని ఎన్టీ రామారావు గారు స్వర్గస్థులు ఆయన చెప్పిన వీడియోలు ఉంటే చూడరే, చూడు ఒకసారి. ఎవడ మోసగారి, ఎవడు శవరాజకీయాలు చేస్తాడు అనేది క్లారిటీగా అర్థమవుతుంది. చూడు ఒకసారి, చూడు రే. పార్టీ పుట్టిందే శవాల మీద నుంచి పుట్టింది. రే శవాల మీద నుంచి పుడతాం కాదరా, శవాన్ని లేపి పుట్టింది మంది. శవాలు మన పార్టీ గురించి మనం చెప్పుకోవాలి కదా గొప్పతనం. ఎన్టీ రామారావు గారు చనిపోతే చచ్చేదాకా చేసి తప్పించి మనం అధికారంలోకి రాలేదురా. మనం పార్టీ దొబ్బేలేకపోయాం. రో శవాల గురించి వాడి రాజకీయాల గురించి మనం మాట్లాడాలి. అరే నీకు ఒక విషయం తెలుసారా? లోకేష్ ఇందా చెప్పావు కదా యువగల యాత్ర అని. ఆ యువగల యాత్ర జరిగిన 2వ రోజే తారక రత్న చనిపోయాడు క్రౌడ్ లో, నలిగిపోయి గుండెపోటు వచ్చి. ఆ విషయం ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడరు? లోకేష్ గారి ఐరన్ లెగ్ వల్ల ఏం జరిగిందని ఎందుకు మాట్లాడరు చెప్పురా. అప్పుడు మీరు షక్ అని చిరునవ్వుతో మూసేశారుగా కేసు. గుర్తుపెట్టుకో, ఇట్లాంటి చాలా ఉన్నాయి మన దగ్గర. మనం ఎక్కడ శవం చూసినా కూడా ఆడికి పోయి నవ్వుతాము. ఏదో బాధితులు ఎవరైతే చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే. ఒకసారి కేసీఆర్ కేటీఆర్ చెప్తారు వినరోయ్, హరికృష్ణ చనిపోయి అక్కడ ఉంటే శవ రాజకీయాలు స్టార్ట్ చేసింది ఎవడనేది. కేటీఆర్ గారు కేసీఆర్ క్షుణ్ణంగా చెప్తారు శవ రాజకీయాలు చేసే నాయకుడు ఎవడు అనేది. ఆ వీడియోలో ఒకసారి చూడరా, వీలైతే నేను కోసం పెడతాను రా, చూడు. వాళ్ళని చూసినా కూడా మనకు నవ్వు వస్తుంది. ఈ బాధలన్నీ బాగుంటా ఉంటే బాగుండనేది నా యొక్క అభిప్రాయం. సరే, నీ అక్క అభిప్రాయము నీ తొక్క అభిప్రాయాలు ఎవడకు కావాలి? అసలు ఎవడరా నువ్వు మాకు చెప్పడానికి? అసలు ఎవడరా నువ్వు? అసలు నేను మీ లీస్ట్ కేర్ చేస్తున్నా నిన్ను. అప్పుడప్పుడు నవ్వుకోవడానికి వాడుకుంటాను నువ్వు నీ వీడియోస్, అర్థం ఏం చేయలేదు. అప్పుడప్పుడు హాయిగా నవ్వుకోవడానికి వాడుకునే వీడియోస్, కామెడీ వీడియోస్. ప్రజలు కొట్టిన కామెడీ ఏం లాగా వస్తున్నాను, నువ్వేదో అనుకుంటున్నట్టు లోపల లోపల పచ్చపిల్లలు న్యాయం చేస్తున్నాను. అంత సీన్ లేదు. పోయినావు సరే, ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు పోయి నువ్వైతే చక్కటి చిరునవ్వుతో నవ్వినావు. రాష్ట్ర ప్రజలు దేంతో నవ్వుతున్నారు అనేది నాకైతే అర్థమైతే కావడంలే. మరి మీకు ఎవరికన్నా అర్థమైతే కదా ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను అయితే మాత్రం అన్నను, ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి సంఘటనలు ఎన్ని జరిగినా, ఇట్లాంటి నవ్వులు ఎన్ని నవ్వినా, ఇట్లా తెలంగాణ ప్యాలెస్ లో పోయి కొనుక్కున్నా లేదు, నియోజకవర్గాలు తిరగకపోయినా, జిల్లాలు పర్యటన చేయకపోయినా అన్ననైతే ముఖ్యమంత్రిని చేసేందుకైతే నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం. ప్రజల్లోకి తిరగకపోయినా, నియోజకవర్గాల్లోకి రాకపోయినా, అసెంబ్లీకి రాకుండా బయట ఒక మీటింగ్ పెడితేనరా గజ్జ గడ్డ లాడిపోతున్నారా. అర్థమైందా? ఒక 300 మీటర్లు రావడం కోసం దగ్గర గంటన్నర పెట్టిందిరా. మొన్న ఒక రాముల వారి విగ్రహం ప్రతిష్టకి వెళ్తే. అర్థమైందా? మీలాగా ఏముంది, బయటకు వచ్చేస్తే అలా వెళ్ళిపోవడం కుదరదు జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు నాయుడు వచ్చినా అలా వెళ్ళిపోతాడు, పవన్ కళ్యాణ్ వచ్చినా అలా వెళ్ళిపోతాడు. ప్రజలు ఎవరు ఉండరు కదా అక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి వస్తే అలా కాదు కదరా, క్రౌడ్ వస్తారా, అభిమానులు వస్తారు, నిలబడతారు. అర్థమైందా? వారందరినీ పక్కన పెట్టుకుని నడుస్తాడు నాయకుడిలాగా. మీలాగా ఊరుకోండి అన్నాడు రా. ప్రజల్లోకి రావట్లేదని బాధపడుతున్నావు. నువ్వేం బాధపడతావు? పచ్చ బెల్లాల బ్యాచ్. అందరికీ చెప్తున్నా, జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి నుంచి కానీ మా ప్రస్థానం స్టార్ట్ అవుతుందిరా. ప్రజల్లోకే వెళ్తున్నాం, బాగా దించుతామమ్మా ఒక రేంజ్లో. సిద్ధంగా ఉండండి మరి. వెళ్ళి ఇంకో వీడియో మంచిగా చేసుకోరా. మా కామెడీ కావాలి, అర్థమైందా? నువ్వు మంచిగా వీడియోలు చేసి మా కామెడీ వీడియోలు ఇవ్వాలి. మరి అప్పుడప్పుడు నవ్వుకుంటా మేము కూడా ఇట్లాగా చేసుకోవడానికి ఒక అవకాశమే నువ్వు నాకు, ఓకేనా? సేమ్ రాజా వెళ్ళు వెళ్ళి ఫస్ట్ మా మీదేసుకున్న టవలో జాగ్రత్తగా ఉతికి దాచుకో. అర్థమైందా? అది రే జాగ్రత్తగా దాచుకో. అయినా నీ అమ్మ మీ ఇలాంటి బతుకులు ఎవడుకుండవురా, మీ ఇలాంటి బతుకులు ఎవడుకుండవు. చేసేదేమో బిల్ల బండ్రోజు జాబు, పచ్చబిల్ల బండ్రోజు జాబు, వేసుకునేదేమో మా కండవ. కిక్కుబలి వస్తారు నేను చూసినప్పుడు. మంచి ఐటమ్ రాజాలాగా ఆ జెండా చూసిన ప్రతిసారి రా నేను తిడతాం తగ్గుతుంది రో, తెలుసా విషయం? నీకు కాదు, మా
కలర్స్ జెండాకు ఉన్నటువంటి అభిమానం అంతే. అందుకే మంచిగా నవ్వుకుంటా మంచి కామెడీ ఇన్లే చేసుకోండి అని. అర్థమైంది కదా ప్రజలారా? ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీకు క్లారిటీగా అర్థమైంది కదా. అంత మసిపూసి మారేడుకాయ చేసి మనల్ని మోసం చేసే ప్రయత్నమే జరుగుతుంది. సో మీరంతా చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పుడప్పుడు కామెడీని ఎంజాయ్ చేయండి. మనోడు వీడియోస్ చూడకుండా ఉండకండి. మంచి కామెడీ వీడియోస్ వస్తున్నాయి మనోడు అంటూ స్పెషల్ రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.